హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు మన బిగినర్స్ ప్లేలిస్ట్లో లూప్స్ గురించి తెలుసుకుందామండి. లూప్స్లో టూ టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయండి. ఒకటి వైల్ లూప్ అండి, రెండు ఫర్ లూప్ అనమాట అండి. ఇప్పుడు ఈ రోజున మనం వైల్ లూప్ గురించి తెలుసుకుందామండి. సో ఈ వైల్ లూపు ఎక్కడ యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు అనే విషయాల గురించి తెలుసుకుందామండి. సో ఫస్ట్ ఎక్కడ యూజ్ చేస్తారని మాట్లాడుకుంటే, ఎక్కడ యూజ్ చేస్తారంటే అండి, ఈ కామర్స్ సైట్లలో ఒక ప్రొడక్ట్స్ని మనకి డిస్ప్లే చేయడం కోసం వైల్ లూప్ని యూజ్ చేస్తారండి. అది ఎలా యూజ్ చేస్తారనే డౌట్ రావచ్చండి, కానీ ఇప్పుడు మీకు కరెక్ట్గా చెప్పినా మీకు అర్థం కాదు, బట్ పోను పోను అర్థమవుతుందండి. సో కానీ ఎక్కడ యూజ్ చేస్తారనే విషయాన్ని క్లియర్గా ఎలా చెప్తున్నాను చూడండి. ఈ కామర్స్లో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని సెర్చ్ చేసాం అనుకోండి, ఫోన్స్ అని సెర్చ్ చేసాం అనుకోండి, మీకు లిస్ట్ ఆఫ్ ఫోన్స్ వచ్చేస్తాయండి. సో ఇక్కడ మీరు జనరల్గా ఆలోచిస్తే డెవలపరు ప్రతి ఒక్క ఫోన్ డీటెయిల్స్ని కాపీ పేస్ట్ చేస్తాడండి? చేయడు కదా. ఎందుకంటే ప్రతి ఒక్క ఫోన్ని కాపీ పేస్ట్ చేస్తే అందులో కొన్ని వేల ఫోన్స్ ఉంటాయి, వేల ఫోన్స్ని ఇలా కాపీ పేస్ట్ చేయడం అంటే సాధ్యం కాని పని కదండి. సో అలాంటి సందర్భాల్లో వైల్ లూప్ని యూజ్ చేస్తారండి. ఓకే, సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఎక్కడ యూజ్ చేస్తారని చెప్పాను, సో ఎందుకు యూజ్ చేస్తారనే విషయం కూడా చెప్పాను, ఎలా యూజ్ చేస్తారన్న విషయం కూడా చెప్తాను చూడండి. సో వైల్ లూప్ అనేది ఫస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి అప్పుడు ఎలా యూజ్ చేస్తారని చెప్తాను. ఇందాక నేను ఓవరాల్గా చెప్పానండి ఈ కామర్స్లో ఎలా యూజ్ చేస్తారని. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు ఎందుకు యూజ్ చేస్తారని మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చి అప్పుడు చెప్తానండి. సో ఇంకొక విషయం అండి, నేను స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు ఈ వైల్ లూపు నాకు అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టిందండి. సో మేబీ మీకు పట్టకపోవచ్చు, కానీ మీకు టైం పట్టకుండా చెప్పడానికి ప్రయత్నిస్తానండి. ఓకే అండి. సో ఇంకా ఎగ్జాంపుల్కి వస్తే మీకు ఒక ఎగ్జాంపుల్ చూడండి, పైథాన్ అని ప్రింట్ చేశానండి. సో పైథాన్ అని ప్రింట్ చేశాను, ఒక్కసారి బాగానే ఉంది. సో ఇందాక చెప్పుకున్నట్టుగా 1000 ప్రొడక్ట్స్ ఉంటే 1000 ప్రొడక్ట్స్ ప్రింట్ చేస్తారా అని అన్నాను చూసారండి. సో అలాగా ఈ పైథాన్ 2 టైమ్స్ కావాలంటే 2 టైమ్స్ ప్రింట్ చేసుకోవచ్చు. 4 టైమ్స్ కావాలనుకోండి 4 టైమ్స్ ఇదే ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ ప్రింట్ చేసుకోవచ్చు. నేను 5 టైమ్స్, 8 టైమ్స్, 10 టైమ్స్, అలా ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ నేను కాపీ పేస్ట్ చేసి ప్రింట్ చేయాలి. ఇలాగా చేయడం అనేది కరెక్ట్ కాదండి ప్రోగ్రామింగ్లో. సో మనం ఎన్నిసార్లు ప్రింట్ చేసుకోకుండా వైల్ లూప్ని యూజ్ చేసి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ప్రింట్ చేసుకోవచ్చండి. సో ఎలా ప్రింట్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని ఇప్పుడు చూపిస్తానండి. సో వైల్ లూప్ రాయాలంటే వైల్ అని చెప్తే సరిపోతుందండి, వైల్ అంటే సరిపోతుందండి. ఇక్కడ వైల్ తర్వాత ఒక కండిషన్ వచ్చిందండి. ఆ కండిషన్ వచ్చిన తర్వాత మనకి లోపల లాజిక్ రాసుకోవాలి, అంటే ఒక కండిషన్ బేస్డ్ లాజిక్ రాసుకోవాలండి. కండిషన్ బేస్డ్ ఏంటి అని అంటే, కండిషన్ బేస్డ్ ఏంటంటే అండి, ఇప్పుడు మనకి ఒక 5 టైమ్స్ పైథాన్ అనేది ప్రింట్ అవ్వాలనుకోండి. సో కండిషన్ ఏముండాలండి, ఒక 5 టైమ్స్ రన్ అవ్వాలి అని ఉండాలి ఏదన్నా. సో 5 టైమ్స్ రన్ అవ్వాలంటే ఊరికే 5 అని చెప్తే రన్ అయిపోదు కదండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, 5 నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 to 5 అన్నా అనుకోండి, ఇలాంటి ఫంక్షనే లేదు వైల్లో, ఇలాంటి కండిషనే లేదు, 2 అనే పదమే లేదు. సో అది కుదరదు. సో అలాంటప్పుడు మనం ఈ కండిషన్ ఇక్కడ రాయడానికి ఏం చేయాలి అని అంటే అండి, ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలండి. అంటే వేరియబుల్ డిక్లేర్ ఎందుకు చేసుకోవాలో చెప్తానండి. వేరియబుల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది అనమాట అండి. ఇప్పుడు కౌంట్ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్పేసి చెప్పాను. సో కౌంట్ కౌంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఓకే అండి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 టైమ్స్ అయితే 5 టైమ్స్, 10 టైమ్స్ అయితే 10 టైమ్స్. ఇక్కడ నెంబర్ వేస్తూ ఉంటాయండి. సో 10 వేసాను అనుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ స్టేట్మెంట్లో ఇక్కడ కాలన్ ఇవ్వాలని గుర్తుపెట్టుకోండి. అప్పుడే స్టేట్మెంటు, ఈ కండిషన్ స్టేట్మెంట్ ఖచ్చితంగా కరెక్ట్గా అయినట్టు అనమాట. సో ఈ కండిషన్ ఇక్కడ ఏం రాశానంటే, వైల్ ఈ కౌంట్ కానీ లెస్ దెన్ 10 అయితే మనకి ఈ వైల్ లూపు ఆగిపోవాలని చెప్పాను. వైల్ లూప్ కామన్గా ఏం జరుగుతుందంటే అండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాశాను కదండి, ఈ స్టేట్మెంట్లో కింద లాజిక్స్ రాశాను అనుకోండి. ఓకే, ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి, 10 దాకా ఎండ్ అవుతుంది అనమాట.
అంటే ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే వైల్ లూప్ ఉంది కదండి, కింద లాజిక్స్ రాస్తారనమాట. ఒక లాజిక్ రాశాను అనుకోండి, ప్రింట్ పైథాన్ అని రాశాను అనుకోండి. సో వైల్ లూప్ దగ్గరికి వచ్చింది, ప్రింట్ పైథాన్ చేసిద్ది. చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటుంది ఇంకొకసారి నేను రన్ అవ్వాలా లేదా అని. సో రన్ అవ్వాలా అని చెక్ చేసుకోవాలి అని అంటే ఈ కౌంట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ గమనిస్తే ఈ కౌంట్ అనేది ఎప్పుడు 1 కిందే ఉంటుంది. సో 1 కిందే ఉంటే ఎలా తెలిసిద్ది సిస్టమ్కి అన్న ఆలోచన ఉంటుంది మీకు. ఓకే, ఎప్పుడు 1 కిందే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు <10 అన్నాను. <10 అంటే ఇది ఎప్పుడు 10 అవ్వాలి, ఎప్పుడు మనకి వైల్ లూప్ ఆగాలి. సో వైల్ లూప్ ఏం జరుగుతుంది, ఫస్ట్ నుంచి లాస్ట్కి వెళ్తుంది, మళ్ళీ ఫస్ట్కి రావాలా అని కండిషన్ చెక్ చేసుకుంటుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్కి వెళ్తుంది, మళ్ళీ ఫస్ట్కి రావాలా అని కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఒకవేళ కండిషన్ ఉంటే ట్రూ అయితే మళ్ళీ ఫస్ట్కి వస్తుంది. అలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఆలోచిస్తే ఈ కౌంట్ ఏదైతే ఉందో 1 ఉందండి. సో ఈ 1 10 అయితే కానీ ఈ వైల్ లూప్ ఆగదు కదండి. సో 1 10 ఎప్పుడు అవ్వాలి, ఎలా అవ్వాలి అన్న విషయాన్ని కింద లాజిక్లో రాయాలన్నమాట మనం. చూడండి ఇక్కడ. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సింది ప్రింట్ పైథాన్ని 10 టైమ్స్ ప్రింట్ చేయమని చెప్పేసాం. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందండి, ఫస్ట్ ఈ స్టెప్ చెక్ చేసుకుంటుంది అనమాట. ఏంటి, కౌంట్ <= 10 అని చెక్ చేసుకుంది. ఓకే, సో ఫస్ట్ దీన్ని చెక్ చేస్తుందండి, కౌంట్ =1 అని ఉంటుంది. తర్వాత దీన్ని చెక్ చేస్తుంది, కౌంట్ అనేది <10 ఉంది అని చెక్ చేస్తుంది. తర్వాత ఇది ప్రింట్ అవుతుందండి. ఎప్పుడు కోడింగ్ ఎప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ ఏ లైన్లో ఏం రాశారో ఆ కోడే చెక్ చేసుకుంటుందండి. చెక్ చేసుకున్న తర్వాత సెకండ్ లైన్లో చెక్ చేసుకుంటుంది, తర్వాత థర్డ్ లైన్లో చెక్ చేసుకుంటుంది. ఒకవేళ థర్డ్ లైన్లో మీరు కోడ్ని 5th లైన్కి జంప్ అయిపోవాలి అని రాశారనుకోండి, అది మళ్ళీ 5th లైన్లోకి వెళ్ళిపోతుందండి. సో మనం ఇక్కడ ఏం జంప్ అవ్వాలి అని అలాంటివి ఏం రాయలేదు కదండి. సో అందుకనే ఇక్కడ 1 నుంచి 3 వరకు అంటే ఫస్ట్ లైను, సెకండ్ లైను, థర్డ్ లైను చెక్ చేసుకుంటుంది. సో థర్డ్ లైన్లో ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రింట్ అయిపోయిన తర్వాత వైల్ లూప్ మళ్ళీ పైకి వెళ్తుందండి, ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ కౌంట్లోకి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి చూసుకుంటే వైల్ లూప్లో కౌంట్లో మళ్ళీ 1 ఉంటుంది. సో వైల్ లూప్లో 1 ఉన్నప్పుడు మళ్ళీ కోడ్ ఏమవుతుంది, మళ్ళీ పైథాన్ ప్రింట్ చేస్తుంది, మళ్ళీ పైకి వస్తుంది. సో అలాగా ఇన్ఫినిటీగా అసలు ఇంకా ఆగదనమాట. చూడండి, నేను రన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, చూడండి ఆగదు. మనం ఒక్కొక్కసారి మన సిస్టమ్ కూడా ఒక్కొక్కసారి క్రాష్ అయిపోతూ ఉంటుంది. చూడండి, ఇదిగో ఆగదు, చూసారా. సో ఇలా ఆగకుండా ప్రింట్ అయిపోతూనే ఉంటాయి అన్నమాట. సో అందుకనే దీన్ని ఆఫ్ చేసేస్తున్నానండి. ఓకే, ఇలాంటి కండిషన్స్ ఎప్పుడైనా సరే మనం రాసేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకుని రాసుకోవాలి, లేదంటే ఇలా ఇన్ఫినిటీగా రన్ అయిపోతూ ఉంటుంది అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ కౌంట్ని ఇంక్రిమెంట్ చేయాలి. అంటే 1 నుంచి 2 చేయాలి, 2 నుంచి 3 చేయాలి, 3 నుంచి 4 చేయాలి. సో అలా ఇంక్రిమెంట్ చేయగలిగితేనే ఓకే ఈ వైల్ లూపు స్టాప్ అవుతుంది అనమాట అండి. సో ఎలా చేయాలంటే మనం ఆపరేటర్స్ని చేసినప్పుడు ఇంతకుముందు ఆపరేటర్స్ చేసాం కదండి. మనం ఆపరేటర్స్లో అసైన్మెంట్ ఆపరేటర్స్ అని చెప్పేసి ఒకటి చదువుకున్నామండి. మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేసి ఓకే కౌంట్ని ఇంక్రిమెంట్ చేయొచ్చు అనమాట. ఎలా ఇంక్రిమెంట్ చేయొచ్చు అంటే చూడండి, కౌంట్ కౌంట్ +1 అండి. సో ఇదే కండిషను ఇంకొకలాగా కూడా రాయొచ్చండి. చూడండి, సో కౌంట్ +=1 ఇలా కూడా రాయొచ్చండి. సో ఇలా షార్ట్కట్లో రాయొచ్చండి. ఇంతకుముందు కూడా మీకు ఆపరేటర్స్ చెప్తున్నప్పుడు నేను మీకు ఈ కాన్సెప్ట్ చెప్పానండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇంకొంచెం క్లారిటీగా అర్థమయ్యేలాగా ఉండగలరు కాబట్టి మనం కౌంట్ +1 అనే రాద్దామండి. ఓకే, ఇలా వద్దండి. ఓకే, సో ఇప్పుడు నేను రన్ చేస్తాను. చూడండి, అదిగోండి, చూడండి మనకి ఎన్నిసార్లు కరెక్ట్గా 10 టైమ్స్ ఎగ్జాక్ట్గా ప్రింట్ అయిందండి పైథాన్ అనేది. సో ఇలాగా వైల్ లూప్స్ని యూజ్ చేసి మనం ఒక ఏదైనా ప్రింట్ చేసుకోవాలి మల్టిపుల్ టైమ్స్ అంటే ఇలాగ ప్రింట్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే అండి, సో ఇది మనకి చాలా చోట్ల ఉపయోగపడుతుందండి మనం వెబ్సైట్స్ చేస్తున్నప్పుడు అలాంటి చేసినప్పుడు. అయితే మీకు ఇంకా ప్రాక్టీస్ అవ్వడం కోసం నెక్స్ట్ వీడియోస్లో కూడా ఒక 2-3 కాన్సెప్ట్స్ తీసుకుని మీకు వైల్ లూప్ మీదే ఓకే చేసి చూపిస్తానండి. ఓకే అండి, ఐ థింక్ మీకు ఇప్పుడు వైల్ లూప్ గురించి ఒక అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఎటువంటి అవగాహన రాకుండా అర్థం కాకుండా ఉంటే దయచేసి కమెంట్ చేయండి, ఇంకా ఈజీగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.